హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత భారతదేశం డిప్లొమాటికల్లీ కొన్ని డెసిషన్స్ తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్ చేస్తామని చెప్పడం అవనివ్వండి, లేకపోతే అటారీ బోర్డర్ని క్లోజ్ చేసేయడం అవనివ్వండి, లేకపోతే సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ కింద పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా ఆపేయడం అవనివ్వండి, లేకపోతే రీసెంట్గా తీసుకున్నటువంటి వన్ మోర్ డెసిషన్ ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని ఇండియన్ రూట్ నుంచి వెళ్లకుండా ఆపేయడం అవనివ్వండి, ఇలాంటి డెసిషన్ తీసుకున్నాయి. సో ఇక్కడితో ఆగితే వీటి వల్ల పాకిస్తాన్ ఎకానమీ మీద కానీ పాకిస్తాన్ యొక్క ఫినాన్స్ మీద కానీ పెద్దగా ఎఫెక్ట్ పడదని నిర్ణయానికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఒక డెసిషన్ తీసుకుంది. డెసిషన్ తీసుకునే దానికి కూడా కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ మెంబర్ జయరాం రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫ్యూ డేస్ అగో. అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. ఐఎంఎఫ్ దగ్గర నుంచి అప్కమింగ్ ఈ మంత్లో 9th నుంచి ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ ఐఎంఎఫ్ బోర్డ్ మీటింగ్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి లోన్ అప్రూవల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో దాన్ని వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని టెర్రర్ ఫండింగ్ మళ్ళీ వాడేదానికి ఆస్కారం ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ఛానల్స్ అన్ని ఓపెన్ చేసి పాకిస్తాన్కి వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుండి ఆ ఏజెన్సీస్ నుంచి అన్నిటి నుంచి ఆపే ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా ఐఎంఎఫ్ నుంచి అంటే ఇమీడియట్గా ఆపే ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం స్విఫ్ట్గానే రియాక్ట్ అయింది. ఈ అంశంలో దగ్గరగా $70 బిలియన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎయిడ్ మనకు పాకిస్తాన్కి వచ్చేసి ఐఎంఎఫ్ నుంచి రావాల్సి ఉంది. సో దాన్ని క్యాన్సిల్ చేయించే ప్రయత్నంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటికల్గా ప్రెషర్ పెట్టాలని ఒక డెసిషన్ తీసుకుంది. తర్వాత ఏడీబీ నుంచి వచ్చేసరికి దగ్గరగా పాకిస్తాన్కి రావాల్సినటువంటి డబ్బు $320 మిలియన్. ఇది ఒక పాకిస్తాన్లో నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక రీజియన్ ఉంది. ఆ రీజియన్లో వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్కి అనేసి ఏడీబీ నుంచి $320 మిలియన్ రావాల్సినటువంటి లోన్ని కూడా ఆపేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత వరల్డ్ బ్యాంక్ 2025లోనే అప్రూవ్ చేసినటువంటి లోన్ ఏంటంటే దగ్గరగా $200 బిలియన్ లెండింగ్ ప్యాకేజీ పాకిస్తాన్ వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటికి పడేసేదానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి $20 బిలియన్ నాట్ 200 $20 బిలియన్ కూడా క్యాన్సిల్ చేయించాలి. ఇదంతా ఏదైతే ఏడీబీ ఐఎంఎఫ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు మొత్తాన్ని మళ్ళీ టెర్రర్ ఫండింగ్కి టెర్రర్ ఫైనాన్సింగ్కి వాడి సౌత్ ఏషియాలో మరి ముఖ్యంగా ఇండియాలో టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసేదానికి పాకిస్తాన్ యూజ్ చేసేదానికి అవసరమైన ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి డిప్లొమాటిక్ పరంగా ఇండియా అన్ని ఛానల్స్ను ఓపెన్ చేసి పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో అప్పు పుట్టకుండా ఉండేదానికి మాత్రం అన్ని ఛానల్స్ను ఓపెన్ చేసి ఆ లెండింగ్ ఏజెన్సీస్ అన్నిటితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏ లెండింగ్ ఏజెన్సీ కన్నా కానీ పాకిస్తాన్కి మీరు లోన్ ఇవ్వద్దు, ఇచ్చేటువంటి లోన్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాడుతున్నారంటే మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో దాని వెనకాతలో పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రర్స్ వచ్చి ఇండియాలో అటాక్ చేశారని ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఈ లెండింగ్ ఏజెన్సీస్ లెండ్ చేయకుండా ఆగేదానికి ఆస్కారం ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వకపోతే మాత్రం ఆపేదానికి అయితే ఆస్కారం లేదు. ఇంకోటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ ఏజెన్సీకి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ మనం చూపించగలిగితే ఆ ఏజెన్సీని పాకిస్తాన్ అంతకుముందు గ్రే లిస్ట్లో ఉండేది మళ్ళీ ఆ గ్రే లిస్ట్లో పెట్టేసి గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి లోన్స్ రాకుండా ఆపేదానికైతే ఆస్కారం ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఐఎంఎఫ్ నుంచి వన్ మోర్ లోను దగ్గరగా లోన్ క్లైమేట్ రెసిలియన్స్ ప్యాకేజ్ కిందగా పాకిస్తాన్కి రావాల్సినటువంటి లోన్ దగ్గరగా $1.3 బిలియన్ ఉంది. సో ఆ లోన్ తర్వాత బెయిల్అవుట్ ప్యాకేజ్ మీ కింద పాకిస్తాన్ నుంచి ఐఎంఎఫ్ నుంచి ఒక దగ్గరగా $7 బిలియన్ రావాల్సి ఉంది. ఈ లోన్లు కూడా రాకుండా ఆపేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ఛానల్స్ అయితే ఓపెన్ చేసి పెట్టింది. అండ్ జయరాం రమేష్ గారు చెప్పినటువంటి లోన్ ఏదైతే ఉందో రేపు May 9th జరగబోయే ఐఎంఎఫ్ బోర్డ్ మీటింగ్లో డెసిషన్ తీసుకోబోయే లోన్ కూడా ఇదే దగ్గరగా $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్. పాకిస్తాన్ ఎకానమీ దగ్గరగా ఆల్మోస్ట్ రెసిషన్ టు క్రైసిస్ జోన్లో ఉంది కాబట్టి సో దాన్ని బెయిల్అవుట్ పాకిస్తాన్ ఎకానమీ బెయిల్అవుట్ అవ్వాలంటే డెఫినెట్గా ఏదో లెండింగ్ ఏజెన్సీస్ నుంచి అప్పు తీసుకుంటే తప్ప అక్కడ బెయిల్అవుట్ కాని పరిస్థితి, ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడని పరిస్థితి. కాబట్టి ఐఎంఎఫ్లో బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం అప్లై చేసి ఉన్నారు. దాన్ని బోర్డు కూడా May 9th కన్సిడర్ చేస్తాననేసి ఐఎంఎఫ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని ఇమీడియట్గా డిప్లొమసీ పరంగా ఛానల్స్ అన్ని ఓపెన్ చేసి ఈ పర్టికులర్ లోన్ ఆపాలనేసి జయరాం రమేష్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక సజెషన్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గానే తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఓ పక్క ఇన్ని రకాలుగా ఇండియా
పాకిస్తాన్ ఫైనాన్స్ పరంగా కంట్రోల్ చేయాలా, అదర్వైజ్ పాకిస్తాన్ని ఈ టెర్రర్ ఫండింగ్ ఆగేదానికి ఆస్కారం లేదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంకో పక్క చైనాకు సంబంధించినటువంటి ఎన్వై ఎవరైతే డిప్లొమేట్ ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో ఆయన పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎకానమీ పరంగా లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ పరంగా డీఎస్కలేట్ చేసేదానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు అనేసి పాకిస్తాన్ ఎన్వై కూడా చైనీస్ అంబాసిడర్ కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొక ఇక్కడ చాలా అక్వర్డ్ స్టేట్మెంట్ ఈరోజు బంగ్లాదేశీ ఆర్మీ జనరల్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అతని పేరు ఫజ్లుర్ రహమాన్. అతను ప్రస్తుతం ఇంటరిమ్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ గారికి చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. అతను చెప్పేటువంటి మాట ఏంటంటే చైనాతో టైఅప్ అయి బంగ్లాదేశ్ పహల్గామ్ దాడి తర్వాత రిటాలియేటరీ మెజర్గా పాకిస్తాన్ మీద కానీ ఇండియా దాడి చేసేలా ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ చైనాతో కలిపి నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసుకోవాలా. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పరంగా చైనాతో బంగ్లాదేశ్ ఇంటరిమ్ ప్రభుత్వం చర్చలు జరిపితే బాగుంటుందనేసి చాలా దాన్ని ఏమంటారంటే అసలు అది ఊహకు అందనటువంటి ఒక ప్రపోజల్ పెట్టే ప్రయత్నం అయితే ఇవి ఫజ్లుర్ రహమాన్ అనే వ్యక్తి చేసే పని చేశారు. సో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఇండియాని ఎలా ఏ ఆస్పెక్ట్లో ఎలా ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క బంగ్లాదేశ్లో రెండు తలకాయ నొప్పులు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఇండియాకి అయితే కనిపిస్తూ ఉంది. బట్ చైనా అంత అగ్రెసివ్గా వెళ్ళేదానికి ఆస్కారం అయితే లేదు. ఒక పక్క చైనా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రేడ్ వార్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడో దానివల్ల చైనీస్ ఎకానమీ కొంచెం ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇండియా లాంటి మార్కెట్ను వదులుకొని ఈరోజు పాకిస్తాన్కి డైరెక్ట్గా లేకపోతే బంగ్లాదేశ్ చెప్పినట్టు డైరెక్ట్గా వినేదానికి లేకపోవచ్చు. మేబీ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి కొంచెం లేకపోతే బంగ్లాదేశ్ కొంచెం మేలు చేసేదానికి ఆస్కారం ఉంది. కానీ బట్ డైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నట్టు నార్త్ ఈస్ట్ మొత్తాన్ని ఆక్యుపై చేసేదానికో లేకపోతే నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ కట్ ఆఫ్ చేసేదానికో అలా చైనా ఇప్పట్లో అయితే ముందుకు వచ్చేదానికైతే ఆస్కారం లేదు. చూడాలి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి అయితే గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ రైట్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ యాజ్ వెల్ యాజ్ ఏడీబీల నుంచి రావాల్సినటువంటి లోన్స్ అన్నిటి మాత్రం ఆపాలని ఒక నిర్ణయానికి అయితే చాలా క్లియర్గా వచ్చింది. అండ్ డిప్లొమాటిక్లీ ఈ రకమైన ప్రెజర్స్ అయితే పెట్టడం అయితే మొదలుపెట్టింది. బట్ నేను ఇందాక చెప్పినట్లు ఏది ఆపాలన్నా కానీ ఏ లోన్ కూడా పాకిస్తాన్కి ఏ లెండింగ్ ఏజెన్సీ నుంచి రాకుండా ఉండాలంటే ఫస్ట్ పహల్గామ్లో జరిగిన దాడి వెనకాల పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ హస్తం ఉంది అనేది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలగాల. రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకుండా మాత్రం చాలా కష్టమైన పని. లెండింగ్ ఏజెన్సీస్ అప్పులు ఇవ్వడం అయితే ఆపవు. అండ్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఈ రోజుకి ఇండియా చేతిలో ఉందా లేదా అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ దీని వెనకాతలు ఉందని డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. అండ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ టేకప్ చేస్తుంది ఈ కేసుని, ఇప్పుడు పర్సూ చేస్తూ ఉంది. సో ఎన్ఐఏ కూడా ఇప్పటికీ పాకిస్తాన్ పహల్గామ్ దాడి వెనకాతలు ఉంది అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి చూడాలి. రేపు May 9th జరగబోయే నాటికి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా పురోగతి వచ్చి అది ఎన్ఐఏ కానీ ఎన్ఐఏ రిపోర్ట్ని కానీ పాకిస్తాన్ ఐఎంఎఫ్కి సబ్మిట్ చేయగలిగితే డెఫినెట్గా ఐఎంఎఫ్ నుంచి లోన్ రాకుండా ఆపేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఫర్దర్గా ఏడీబీ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ అప్రూవ్ అయినటువంటి లోన్ ఉంది కాబట్టి దాన్ని ఎలా ఆపుతారో చూడాలి. బట్ ఇండియా డిప్లొమాటికల్లీ అగ్రెసివ్గా వెళ్ళేదానికైతే ఒక డెసిషన్ తీసుకొని ఉంది. థ్యాంక్ యూ.